కోట్లాది హిందువుల కళ నెలవేరే రోజుది. శతాబ్దాల నిరీక్షణకు తెరపడే సమయమది. భరత భూమిపై నడయాడిన అయోధ్య రామయ్య గుడిలో కొలువు తీరే అపురూప గడియలవి. ఈ సమయం కోసమే దేశంలోని ప్రతి ఒక్క హిందువు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని కనులారా చూసి తరించాలని, జన్మ ధన్యం చేసుకోవాలని భక్తులు ఆశపడుతున్నారు. జనవరి 22న కన్నుల పండుగగా ఈ క్రతువు జరగబోతోంది. అయితే అయోధ్యలో బాలరాముడి విగ్రహం కోసం అదే రోజు ఎందుకు ఎంపిక చేశారు? ఆ రోజుకి ఏమైనా ప్రత్యేకత ఉందా? రాముడు కొలువుదీరే ఆ సమయం శుభగడియల్లోనే జరగబోతోందా? మంచి కార్యక్రమాన్ని మంచి గడియల్లో చేపడితే అంతా శుభం జరుగుతుందని హిందువుల నమ్మకం. అందుకే ఏ కార్యాన్ని చేపట్టాలన్నా ముందుగా తిథులు, నక్షత్రాలు, మంచి రోజులు చూసుకుని మొదలు పెడతారు. మరి అయోధ్యలో రామయ్య విగ్రహం ఏర్పాటు కోసం ఎలాంటి రోజున ఎంపిక చేశారు? విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న జనవరి 22న పుష్యమాసం ఉండబోతోంది. దీన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఎలాంటి శుభ కార్యక్రమాలు చేపట్టరు అనే నానుడు ఉంది. మరి రామయ్యను కొలువు తీర్చేందుకు అలాంటి పుష్యమాసాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారనే చర్చ తెరపైకొస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు రామమందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే ఈ ముహూర్తాన్ని ఎందుకు నిర్ణయించారో మీకు తెలుసా? దీనికి ఓ బలమైన కారణముందట. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీన ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంది. ఈ కారణంగానే జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ చేయడానికి నిర్ణయించారట. ఈ అభిజిత్ లగ్నంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి చంపారని చరిత్ర చెబుతోంది. అందువల్ల ఈ ముహూర్తం శత్రువుల పతనానికి శుభప్రదమైందని, ఈ సమయం ఎప్పుడూ విజయాన్ని సూచిస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల ఈ ముహూర్తం వ్యాపారం, పని, ఆర్థిక పెట్టుబడులు, గృహప్రవేశం, వేడుక మొదలైన శుభ కార్యక్రమాలకు మంచిదని భావిస్తారు. ఇక మరో బలమైన కారణం మృగశిర నక్షత్రం. జనవరి 22న సోమవారం మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:52 ప్రారంభమై జనవరి 23 మంగళవారం ఉదయం 4:58 వరకు ఉంటుంది. ఇది కూడా చాలా శుభప్రదమైన సమయంగా భావిస్తారు. ఎందుకంటే హిందూ పంచాంగం ప్రకారం మృగశిర నక్షత్రం చాలా పవిత్రమైందిగా పండితులు చెబుతూ ఉంటారు. ఈ నక్షత్రం సోమదేవతతో సంబంధం కలిగి ఉంటుంది. సోమదేవతను అమరత్వం గల దేవుడిగా గుర్తిస్తారు. ఈ నక్షత్రం జ్ఞానం, అనుభవ సాధనను సూచిస్తుంది. అందుకే మృగశిర అత్యంత పవిత్రమైన నక్షత్రంగా పరిగణించబడుతుంది. ఈ శుభగడియలో ఏదైనా పని చేస్తే అందులో మంచి జరుగుతుందని నమ్మకం. ఈ మృగశిర నక్షత్రంలో అమృత సిద్ధి యోగం, సవర్త సిద్ధి యోగం, ఈ 2 యోగాలు ఇదే రోజున ఏర్పడతాయి. అందుకే ఆ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తున్నారు. జనవరి 22న రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 84 సెకండ్లలో పూర్తి కాబోతోంది. మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 32 సెకండ్ల మధ్య ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ 84 సెకండ్లు చాలా ప్రత్యేకం. ఈ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ చేయటం వల్ల భారతదేశం పేరు మారుమోగుతుందని, ఇది అగ్ని, అకాల మరణం, దొంగతనం, వ్యాధి, మృత్యువు నుంచి రక్షణ ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. జనవరి 15వ తేదీన రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకెళ్లబోతున్నారు. 16న ప్రతిష్టాపన కార్యక్రమాలు మొదలవగా 17న శ్రీరాముని విగ్రహం నగర ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. ఇక 18న వాస్తు పూజ, వరుణ పూజ, ఇతర పూజలు నిర్వహిస్తారు. 19వ తేదీన యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరగ్గా 20న 81 కలశాలతో పుణ్యాహవచనం కార్యక్రమం జరగనుంది. ఇక 21న జలాధివాసం పూజ, 22న ప్రధాన కార్యక్రమం చేపట్టనున్నారు. 24వ తేదీ నుంచి భక్తులను అనుమతించనున్నారు.